హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మాయ ఒక అందమైన అమ్మాయి, కానీ లావుగా ఉంటుంది. పెద్దగా బయటి ప్రపంచం గురించి తనకు తెలియదు. ఆమె చుట్టూ కొండల మధ్య ఉండే ఒక అందమైన విలేజ్లో నివసించేది. చాలా మంచి అమ్మాయి. తన తల్లిదండ్రులు కొన్నాళ్ళ క్రితమే యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళకి చాలా విలువైన ఆస్తులు, పొలాలు ఉన్నాయి. ఊర్లో వారిని చాలా బాగా చూసుకునేవారు వాళ్ళ తల్లిదండ్రులు. అయితే తల్లిదండ్రులు చనిపోయాక మాయను ఊళ్ళో వారే చాలా తమ సొంత ఇంటి అమ్మాయిలాగా చూసుకునేవారు. ఇలా జరుగుతున్నప్పుడు అర్జున్ అనే అతను ఒక కంపెనీకి ఓనరు. సిటీ నుండి ఒక ప్రాజెక్ట్ పని మీద వాళ్ళ ఊరికి వస్తాడు. అయితే అర్జున్ చాలా హ్యాండ్సమ్గా, చూడటానికి చాలా బాగుంటాడు. అయితే ఆయన మాయను ఒకరోజు చూశాడు. మాయ చాలా అందంగా ఉంది, కానీ లావుగా కూడా ఉంది. కానీ ఆమె వెనకాల ఉన్న ఆస్తిపాస్తులు అర్జున్ను చాలా ఆకర్షించాయి. అయితే ఎలాగైనా మాయను పెళ్లి చేసుకుంటే ఆస్తులన్నీ తన సొంతం అవుతాయని అనుకున్నాడు. అలాగే అప్పుడప్పుడు మాయను చూస్తూ హాయ్ చెప్పడం, హలో చెప్పడం, అలా ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. అయితే ఒకరోజు అర్జున్ ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి ఆయన ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభ లాంటిది ఒకటి చేస్తాడు. అందులో మాయను మాట్లాడాల్సిందిగా పిలుస్తాడు. అయితే మాయ సడన్గా అడగటంతో ఆశ్చర్యానికి లోనవుతుంది. తను సభలో ఏదో మాట్లాడేస్తుంది. అయితే మరుసటి రోజు అర్జున్ ఆమెను కలుస్తాడు. అయితే అప్పటి వరకు ఒంటరిగా ఉన్న మాయకు అర్జున్ తీయని మాటలు నిజమైన మాటలు అనుకుంటుంది. అలా అలా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తాడు. అయితే అర్జున్ ఊళ్ళో వాళ్ళకి చెప్తాడు, నేను మాయను పెళ్లి చేసుకొని సిటీకి తీసుకెళ్తా, బాగా చూసుకుంటా అని చెప్తాడు. అయితే ఊళ్ళో వాళ్ళు మాత్రం ఈయన గురించి పెద్దగా తెలియదు, ఎలా నమ్మడం అని అటు ఇటు ఆలోచిస్తుంటారు. అయితే మాయ అతన్ని ప్రేమించడం వల్ల అమ్మాయి జీవితం బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటారు. అయితే అర్జున్ ఇలా అనుకుంటాడు, పోయి పోయి బండదాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఏం కర్మనో ఏమో అనుకుంటాడు. మళ్ళీ అనుకుంటాడు, అయితే ఒకటి పోతే ఇంకోటి, ఇప్పుడు దీనివల్ల నాకు చాలా ఆస్తిపాస్తులు వచ్చాయి, ఇంకా నేను కోటీశ్వరుని అయిపోతున్నాను కదా అని అనుకుంటాడనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు సిటీకి వెళ్ళిపోతారు. అయితే ఇంకా అప్పటి నుంచి అర్జున్ అసలు కలర్స్ బయట పెడతాడు. బట్టలకు వెళ్ళినప్పుడు ఏదైనా కొనుక్కుందాం అనుకుంటే, ఇది నీకు నిజంగానా, ఇది నీకు సూట్ అవుతుందా, ఇది నీకు సూట్ అవ్వదు, వేరే ఏదైనా చూసుకో అని, కుర్చీలో కూర్చునేటప్పుడు అందులో నువ్వు పట్టవు, నీకోసం స్పెషల్గా కస్టమైజ్ చేయించాలి చైర్ అని, అలా ఇంకా బయటికి వెళ్ళి తిందామన్నప్పుడు ఇంకా తినటం ఆపేసే, ఇంకా ఎంత తింటావు, ఇప్పుడే ఇంత లావు ఉన్నావు అని, ఇలా ప్రతి దానికి తనను ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. అయితే మాయ మాత్రం చాలా ఓపికగా తను నా ప్రేమతో మారతాడులే, మెల్లగా మారతాడులే అని అనుకుంటుంది. అలా సర్ది చెప్పుకుంటుంది. అయితే ఒకరోజు తను చూడకూడని విషయం చూస్తుంది. తను లంచ్కి హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ అర్జున్ వేరే అమ్మాయితో కలిసి తింటూ ఉంటాడు. అయితే తన హస్బెండ్ గురించి మాయకు పరిచయమైన కొంతమంది మంచి స్నేహితులు ఇంతకుముందే చెప్తూ ఉంటారు. కానీ తన భర్త చాలా మంచివాడని తను ఎటువంటి విషయాలు నమ్మదన్నమాట. కానీ డైరెక్ట్గా చూసేసరికి ఒక్కసారిగా మాయ గుండె ఆగిపోయినట్లు అవుతుంది. అయితే డైరెక్ట్గా వెళ్ళి నిలదీస్తుంది. నేను నీకు ఏం తక్కువ చేశానని ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. అవును, నేను తనని లవ్ చేస్తున్నాను, నిన్ను నువ్వు ఒకసారి అద్దంలో చూసుకో, తెలుస్తుంది ఎలా ఉన్నావో అని ఆమెను చాలా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడతాడు. ఇంకా నీకు నాకు కుదరదు అని చెప్పేస్తాడు. అయితే మాయయ్య తన ఆస్తులన్నీ వదిలేసి చాలా బాధతో, కసితో, కోపంతో వేరే సిటీకి వెళ్ళిపోతుంది. అయితే అక్కడ ఒక ప్రియా అనే ఒక అమ్మాయి మాయకు ఫ్రెండ్గా పరిచయం అవుతుంది. ప్రియా చాలా మంచి అమ్మాయి. అయితే మాయను చూసినప్పుడు చాలా అమాయకురాలు అనుకుంటుంది, పెద్దగా ఏమీ తెలియదు అని అనుకుంటుంది. అయితే తనకు డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, ఎలా డ్రెస్ చేసుకుంటే ఎంత అందంగా కనిపిస్తారో అనేది ఆమెకి హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ అంతా నేర్పిస్తుంది. అలాగే నువ్వు కొంచెం సన్నబడాలి అని చెప్పి ఆమెను హర్ట్ చేయకుండా మెల్లగా అర్థమయ్యేలా చెబుతుంది. తనకు ఒక న్యూట్రిషనిస్ట్ను హైర్ చేస్తుంది.
అలాగే జిమ్లో కూడా జాయిన్ చేస్తుంది. ఇంకా తను రకరకాల హెల్దీ ఫుడ్ తీసుకుంటూ చాలా కష్టపడుతూ తగ్గటానికి విధాలుగా ప్రయత్నిస్తుంది. ఎంత చేసినా ఆమె బరువు తగ్గనట్లే అనిపిస్తుంది. రోజు ఇంటికి వచ్చాక ప్రియను ఈరోజు తగ్గానా అని అడుగుతుంది. కొంచెమైనా తగ్గానా అని అడుగుతుంది. ప్రియా మాత్రం కొంచెం తగ్గుతున్నావు అని ఇలా చెప్పుకుంటూ వస్తుంది. ఇలా జరుగుతుండగా ఒక సంవత్సరం గడిచిపోతుంది. అయితే ఆ సంవత్సరం తర్వాత మాయ గుర్తుపట్టనంతగా చాలా సన్నగా చాలా అందంగా తయారవుతుంది. ఇంతకుముందు చూసిన వాళ్ళు ఎవరు తనను మాయ అనుకోరు. అయితే చాలా వెయిట్ నుండి సన్నగా అయినందుకు ఆమెకు అవార్డు కూడా వస్తుంది. ఆమెలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. ఇంకా తను ఏదైనా చేయగలను అనుకుంటుందన్నమాట. ఇంతకుముందు ఉన్న మాయకు ఇప్పటి మాయకు అస్సలు పోలికలు లేవు, అందంలోనూ తెలివిలోనూ. అయితే అర్జున్ మాత్రం బిజినెస్లో నష్టపోతాడు. ఆయన లవర్ ఆయనని మోసం చేస్తుంది. ఆయన ఒక్కో మెట్టు దిగుతూ వస్తున్నాడు. అయితే మాయా విజయం ఇప్పుడే ప్రారంభమైంది. తను తనలాంటి వాళ్ళ కోసం ఎంతమంది ఎలా బాధపడుతున్నారో అని జిమ్స్ని ఓపెన్ చేస్తుంది. తక్కువ ఫీజు తీసుకుంటుంది. అలా ఆమె బిజినెస్లో కూడా అగ్రస్థానానికి చేరుతుంది. అయితే ఒకరోజు అవార్డుల ఫంక్షన్ జరుగుతుంది. అక్కడికి బిజినెస్ చేసేవాళ్ళు పెద్ద వాళ్ళందరూ వస్తారు. అందులో మాయ అవార్డు అందుకుంటుంది. అయితే మాయ బ్లాక్ డ్రెస్లో చాలా బ్యూటిఫుల్గా చూసేవాళ్ళు షాక్ అయ్యేలాగా చాలా అందంగా ఉంటుందన్నమాట. అర్జున్ కూడా ఆ అవార్డుల ఫంక్షన్కి వెళ్తాడు. అయితే మాయను చూసి ఒక్కసారిగా షాక్కి గురవుతాడు. మాయ నువ్వు ఇంత చేంజ్ ఎలా అనుకుంటాడు. అయితే ఆమెని కలవాలని చాలా ప్రయత్నిస్తాడు. కానీ చుట్టూ అభిమానులు ఉండటం వల్ల తనను కలవలేకపోతాడు. అయితే అర్జున్ను మాయ చూస్తుంది. మెల్లగా తన దగ్గరికి వస్తుంది మాట్లాడటానికి. అప్పుడు అర్జున్, నన్ను క్షమించు మాయ, నేను చాలా తప్పు చేశాను, మనం కలిసిపోదాం, నేను తర్వాత ఎలాంటి తప్పు చేయను, ఇది ఒకసారి ఛాన్స్ ఇవ్వు, నాకు లాస్ట్ ఛాన్స్ అంటాడు. అప్పుడు మాయ ఏమంటుందంటే, నేను నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి నీతో కలిసిపోవడానికి రాలేదు. నీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్నిటికీ నేనే ఓనర్ని. మర్యాదగా నా ప్రాపర్టీస్ అన్నీ నాకు ఇచ్చేసేయి, లేదంటే ఏం చేశానో నాకే తెలియదు అని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే మరుసటి రోజు అర్జున్ తన ప్రాపర్టీస్కి ఈ మాయకు సంబంధించిన ప్రాపర్టీస్ పత్రాలన్నీ తనకు అందిస్తాడు. మాయ ఒకసారి లైఫ్లో ఓడిపోయింది, కానీ చాలా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ గట్టిగా లేచి నిలబడింది. అయితే అర్జున్ మాత్రం అటు లవర్ మోసం చేసి బిజినెస్లో నష్టపోయి ఆస్తిపాస్తుల్ని కోల్పోయి మాయను వదులుకున్నందుకు చాలా బాధపడ్డాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.